చూడండి ఫామ్ ఆయిల్ ఇస్తున్నారు. ఈ ఫామ్ ఆయిల్ కూడా మొత్తం కెమికల్. పల్లి బొమ్మని పల్లి ఆశలు హోటల్స్ సాయిబాబా రెస్టారెంట్ లో 600 పోల్ చేసి 1000 రూపాయలకు 1,00,000 రూపాయలు పెట్టారు. మీరందరూ సాయిబాబా రెస్టారెంట్ బిర్యానీ తిన్నాక అటువంటి బాధ 15,00,000 రూపాయలు పెట్టేవాళ్ళు. అదే బాధలు ఈరోజు కలెక్టర్ గారి ముందుకు వచ్చి ప్రతి హోటల్ చెకప్ చేస్తే బైపాస్ ఉన్న 5 స్టార్ హోటల్ కూడా వస్తుంది. మీకు 15 రోజుల మటన్ దొరికింది. ఈసారి వచ్చింది చూడండి, డ్రమ్ములో పోసి మట్టి కలిపి 5 స్టార్ తీసుకు సార్ ఈసారి 15 రోజులు మట్టిని పోసి 3 రోజుల కింద బద్దగా జరిగే విషయం చెప్తుంది. సాక్షిలు వచ్చింది. అదే పక్కన ఇంట్లో హోటల్ చెకప్ చేస్తే ఎక్స్పైర్ పాలకాలి. నెక్స్ట్ దేవి గారు పోతే అన్ని కూరలు కట్ చేస్తే ఎలుకలు వచ్చి గుర్తు తీసుకొని పోతుంది. 3 దగ్గర తీసుకుపోతే అది కడిగేసి మనకి ఇలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయి. మొత్తం చెకప్ చేసి వాళ్ళ పైన రైడింగ్ చేసి ఫైన్ చేసి 5 రోజులైంది. మరి దీనికి ప్రాబ్లం ఏమి? మన ఇంట్లో భోజనానికి మన పిల్లలకి తెలుసు. ఈ కాలంలో ఒక్క కాలం వచ్చింది. ఎప్పుడైతే బిర్యానీ అంటే మనమే చేసి పెట్టారు బిర్యానీ. దీనివల్ల ఏమవుతుంది? క్యాన్సర్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది, నాన్ స్టాప్గా. ఎందువల్ల వస్తున్నాయి అంటే ఈ బిర్యానీ, మండి బిర్యానీ, తర్వాత ఆయిల్, ఇటువంటి ప్రాబ్లం చాలా వస్తున్నాయి. చూడండి ఈ ప్యాకెట్ చూసారా? ఎవరెవరు తిన్న చేయలేకపోతే మీ పిల్లలు చూపిస్తారా? చూడండి పరిస్థితి ఎంత చూడండి. ఈ ప్యాకెట్ ఎంత తెలుసా మీకు? ఎవరికన్నా ఎంత? 2 రూపాయలు. ప్రతి స్కూల్ దగ్గర ప్రతి 2 రూపాయలు, 1 రూపాయ 50 పైసలు ప్యాకెట్ అట్రాక్షన్గా చేసిండు. 50 పైసలు వచ్చాయి. మీరు చూడండి ఎంత బాగుపడుతుంది. మీరు చూస్తే మనది మన పిల్లలు తెలియదు. చూడండి ఎంత స్పీడ్గా ఆడుతుంది. చూడండి పిల్లలు లోపల గడపడం పోయాక చూపిస్తాం. ఎనిమల్స్ ఉంటుంది కదా, అది వేస్ట్ ఉంటాయి, కాల్చిన వస్తుంది. మీరు 2 రూపాయలు ఈ కవర్కే రూపాయలు అయితే ఆ 50 పైసలు ఇది చేస్తే ఈ తింటే పిల్లలు పోయి తెలుసా ఇంటికి వచ్చి అన్నం తినరు, అలా డైజెషన్ ఆగిపోతుంది. ఇటువంటివి ఆపాలి. స్కూల్ పిల్లలు రోజు 2 రూపాయలు ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. అలా చేస్తలేదు. ఇది మీరు అవేర్నెస్ చేయండి. స్కూల్ పక్కన ఉంటే నింపేయండి. దీనివల్ల పల్లి నింపేయండి, గుడ్డాలు నింపేయండి, బట్టాలు నింపేయండి. ఈ అవేర్నెస్ వచ్చే మీరు ఈరోజు ప్రోగ్రాం పెట్టి మీ ద్వారా నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలి. అంటే 50 వస్తుంది. చిన్నోళ్ళు లక్షలు వస్తువులు పెట్టి వ్యవహారంలో ఉండాలని ఇప్పుడు తెలిసి నలుగురు మేము చెప్తాం. తెలియక కొంతమంది తింటారు, వాళ్ళైతే నష్టపోతున్నారు. ఇవి దొరికాయి. ఇది కొంచెం పేరు 5 రూపాయలు అంటే ఇది కొందరు 20 అవుతుంది. అంటే ఇవి ప్రతి షాప్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు 100కి 1 షాప్ దొరుకుతుంది.
సార్ రైటింగ్ చేసి ఫైన్ వేస్తున్నాడు. ఇది రూపాయలు వస్తుంది. హల్దీరా అని చెప్పి ఆయిల్ కొద్ది బాగుంటుంది. దీనివల్ల నష్టమైన తినకి పోతారు. లైట్రేషన్ అది మన రీసెంట్లో అన్నటువంటి తీసుకున్నారు. అది చెప్తా బంగారంత మోసం. దీని మీద ఇదిగో ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫైడ్ అంటుంది. దీని మీద లేదు. చూసారా? చూడండి, బాగా వినండి. చీరలు ఉంటే ఏ గుర్తుపెట్టుకుని చెప్పండి. కంచి చీరలు ఉన్నాయా, గద్వాల్ సారీస్ ఉన్నాయా, పోచంపల్లి ఉన్నాయా అంటారు. శాంతాలు అంటారా? అది ఆల్మార్క్ అది కాదు. గద్వాల్ సారీ అంటే కొంచెం నమ్మకం, ఇట్లా పోచంపల్లి అంటే నమ్మకం. అదేవిధంగా ఇంకేమి కంచిపట్టు అటువంటి ఆల్మార్క్ ఈ ఇష్టపడి మీకు నేర్పించాం. మీరు ప్రతి పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో ఏ రోగాలు రాకుండా అందుకే మీకు ఇచ్చారు. దీనివల్ల ప్రతి పిల్లవాడికి డైజెషన్ బంద్ అవుతుంది. ఇంట్లో అన్నమ్మలు ఇది తినొచ్చు అమ్మ కాబట్టి నువ్వు వాళ్ళు ఎక్కడ ప్రోత్సహించి చెప్పండి. ఇంకా చెప్తాను చూడండి. బయటకు వెళ్ళి ఈ కాలం ఇంటిలో కార్పొరేట్ వస్తుంది. డూప్లికేట్ తెలుగుగా ఉంటుంది కాలం. మీరు ఎవరు నిన్నగానే పడుతున్నారు ఈ మధ్యలో చెప్పండి అమ్మా. అన్ని ఇంతమంది ఛాన్స్ ఉన్నటువంటి కల్తీ లోపల కల్తీ లేదంటే బాలామృతము మొత్తం సర్వే చేసాం. అంగన్వాడీలోనే ఉంటుంది బాలామృతము. టెక్ మిల్క్ రెండే విధేయ పర్సెంట్ అవుతుంది. అందులో 10% అవుతుంది. దీంట్లో 100% కల్తీ. మొత్తం సర్వే చేసినాం. మేము పేపర్లు వచ్చినాం. బాలామృతం మన పిల్లలు తాగుతామా? హార్లిక్స్, వీవా ఇవే తాగుతాం. ప్యాకెట్ పాలి, ఊరు పాలు ఎవరు తాగుతున్నారా? నీళ్ళు మీరు తాగుతున్నారా? మీరు అక్కడ వాళ్ళు తాగుతున్నారు. కనుక మీలో ఉన్నటువంటి అవేర్నెస్ మొత్తం చెప్పాలి. ఇది స్వస్తి, ఈ పేరు స్వస్తికే, కానీ కొంచెం డిఫరెన్స్. ఇదేమో 3 రూపాయలు, మనం 3 రూపాయలు టేస్ట్ చేయలేదు. సాధన తిన్నాక ఏం వంట చేసినాం కూడా టేస్ట్ చేయలేదు. నువ్వు తెచ్చేది 3 రూపాయలు కాలం తెస్తే ఎట్లా అన్నాడు కానీ అడుగుతారా? అరే లేదే, ఎందుకని ఇంట్లో పొడి చేస్తే మంచిగా అవుతుంది. ఇటువంటి మా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ బాగా జ్వరం వచ్చింది. అబ్బాయి చదువురాదుపై ట్యాబ్లెట్ ఎవరికి పెట్టించు. జ్వరం వస్తే మాత్రం ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ వాడు ఎక్కువ శాతం వెరీ గుడ్. ప్యారాసిట్ మంది తెచ్చి వేస్తే ఆమెకు బాగా దూరం ఉన్నది, తగ్గిపోయింది. తినడానికి కళ్ళు కనిపిస్తలేవు. ఏమైనా చెప్పమ్మా. కట్టి చెప్తున్నావు ఈ మార్పు తీసుకున్నావు. ఎంత తగ్గింది? రాత్రి 8:30 తగ్గింది. కానీ పొద్దున్న వెతుకుతున్నాడు. సార్ ఏం పోలేదు. ఇంకో కొన్ని చూసి 2 ఇచ్చి 1 వేసి చూస్తే ఇది నాతో కొనుక్కోలేదు బాబు, నువ్వు అని గోల్ పడేసి వాడికి కోపం వచ్చి రాయి తీసుకొని షాప్ కొట్టేసి ఏం తప్పు చేసినా అదే బిల్లు తీసుకుంటే ఆమె 2 కళ్ళకి 10 లక్షల రూపాయలు వస్తుంది. పేపర్ చేసేసి అందుకనే మనం ఏ వస్తువు నమ్మమా. గోళీ ఇచ్చినప్పుడు ఎవరైనా బిల్లు తీసుకుంటున్నా చేయలేకపోతుంది. మెడికల్ షాప్ పోతే టాబ్లెట్ ఏమా తొందరని అని వెళ్ళిపోతుంది. ఆ గోళీ ఎక్కడ ఎవరు చూస్తున్నారా చెప్పండి. నిజం చెప్పండి, చేయలేండి. కప్పు మనదే. దాని ధర చూస్తున్నారా? ఎంఆర్పీ చూస్తున్నారా? బిల్లు తీసుకుంటున్నారా? బస్సు ఎక్కి 5 రూపాయలు ఇస్తాం, టికెట్ ఇవ్వడం ఏం చేస్తాం? కండక్టర్ టికెట్ ఇస్తావా లేదంటే గెలవడతాం. మరి ఎందుకు అడగవు? ఆ బిల్లు లేకుండానే 12 బిల్లు. షాపు నుంచి వస్తే రేపటి సెంటర్ నేను వెళ్ళినట్టు ఆ నయం బిల్లులను చూపిస్తే గోపాల్ సార్ ఫైన్ కంప్లైంట్ చేస్తే ఆ చీర తీసుకొని ఇంకోవచ్చు. ఆ ధైర్యం బిల్లు వల్ల వస్తుంది. ఎప్పుడు మీరు ఏదుకున్నా కూడా పేపర్ మీద రాసుకోండి. బిల్లు ఏంటంటే సార్ ఫోన్ చేయండి, ఆ షాప్ వద్దుగా కూర్చోబడుతుంది. 80 రూపాయలు చైతన్య వరకే మీ దగ్గర వచ్చి
తీసుకుంటావా నేను వద్దంటావా ఎంత తీసుకుంటావు? 15 రూపాయలు 20 రూపాయలు చెప్తుంది. అడుగువా అడుగు అడిగితే అక్కడ నాకు బస్ స్టాండ్లో సెకండ్ పెట్టాలి అప్పుడు ఏం చేయాలి? 10 రూపాయలు ఇప్పిస్తున్నావు అంటే కండక్టర్ శ్రీకాకుళం 10 రూపాయలు చిన్న బియ్యం ఫోన్ చేస్తాను ఆడ ధైర్యమే రావాలి. ఏ షాప్ అయినా ఎంఆర్పీకి ఇవ్వకుంటే ఆ హక్కు మీకుంది. అటువంటి చట్టం సార్ చెప్పింది మీకు. ఆ చట్టం ప్రకారం మీరు ఎప్పుడు అడగండి. ఏ హోటల్ ఇవ్వలేదో ఏం చేయండి, ఆ హోటల్ షాప్ తీసుకొని నంబర్ ఇస్తా, నంబర్ ఫోన్ చేయండి. పొద్దున్నే ఆ షాప్ సీట్గా ఉంటుంది. ఆ చైతన్యం మీరు రావాలి. ఇది మరి ప్రోగ్రామ్. ఎంఆర్పీ కంటే కూడా ₹1 ఎక్కువ రాదు, తప్పిస్తే తీసుకోవచ్చు. ₹1 ఎక్కించినా వాడు హక్కు ప్రకారంగా షాపు మోసం చేస్తారు. ఈ మార్చి తర్వాత కంపెనీ చూడండి, బిస్లరీ ఉంటుంది. ఇంకోటి ఆరు తీసి ఉంటుంది, బిస్లరీ పోయి బిస్మియం పెడతాడు. ఇదే దీనిలాగా ఉంటుంది, దానికి ₹30 ఉంటుంది. అట్లే ఉంటారు. అటువంటి డూప్లికేట్ కూడా నేను రైల్లో చెకింగ్ చేస్తుంటే ₹1 ఎక్కువ అనుకో వాళ్ళ నాన్న దింపేస్తుంది. ఇటువంటి స్ట్రిక్ట్ నరేంద్ర మోడీ గారి పీరియడ్లో 2019 యాక్ట్ ఫస్ట్ జైపాలే ఒక శాతం జరిగింది. నేనే చేసి చూడండి, కాదు రాజు అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చేప తప్పుతుండే రోజు 500 లీటర్ల చేప తప్పైంది. 1 సంవత్సరంలో ₹1 తప్పచ్చు. ఆ చేపత తాతే ఆ టైంకే ఆ షాప్ కార్డు ఒకటి తాకపోతే ఎందుకు చెప్పండి? ఆ చేపతలు ఏముంది ఇక్కడ ఏమని చెప్పండి. మా షాద్నగర్లో కాదురాదని అన్ని రోజు 5 లీటర్లు ఆ చేపత 10 దొరికింది. ప్రతి టీ సెంటర్లో వాదించాయి. ఆడిపోతే ఆ టైంలో అదే చాక్లెట్ అయిపోతుంది. అలాంటి చాక్లెట్ వస్తున్న మీ కొత్తలో ఉంటే మేము జాగ్రత్త. కొత్తలు ఎంతమంది చేయలేపండి. ఈ కేక్లో కూడా అనేక రకమైనటువంటి కెమికల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ ఓపికపట్టి ఇంట్లో తయారు చేయండి. లేకుంటే నెక్స్ట్ జనరేషన్ అన్ని హాస్పిటల్ రెడీమేడ్ బోర్డు పెట్టుకుంటే రాండి హైదరాబాద్లో హాస్పిటల్ ఇస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ ఎప్పుడు వస్తుంది? మీరంతా హెల్తీగా నయం. హైదరాబాద్లో క్లాస్ తీసుకుంటే అందరూ 4 గంటలు 2 కుర్చీలు కావాలి. కుసురుకి మీకు ఒక కుర్చీ వస్తుంది, 4 గంటలు 10 గంటలు. అంటే ఎందుకు అయ్యాలంటే బర్గర్లు, రేటు బిర్యానీలు, గప్చుప్పులు మీరు జనరేట్ తెలియదాలో కనుక ఇటువంటి బెనిఫిట్స్. 3 కొత్త చట్టాలు వచ్చే తెలుసా మీకు ఎవరికైనా? రీసెంట్ ఇంప్లిమెంట్ అయ్యింది ఈ మంత్లోనే. అవేంటివి? పిల్లలని ఎవరైనా అమ్మినా కొన్నారా ఇద్దరు జీవితాల్లో జైల్లో ఉన్నారు. మన చంద్రబాబు తీసుకొచ్చి నరేంద్ర మోడీ పిల్లలు అమ్మినా కొన్నా ఏ పని ఇక్కడ జరిగినా ఎవరైనా మన అమ్మాయిల పైన చెడ్డమాట మాట్లాడినా ఏం చేసినా పొడిషన్ పైన లేదు, సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఒకే వాళ్ళు లోపలేసేస్తారు. ఇది 2వ చట్టం. నువ్వు మహిళలు రక్షణ కట్టాడు. ఎవరైనా నేను వెక్కిరించిన మన పిల్లల్ని ఏమన్నా చెడ్డ మాట అన్నా ఫోన్ చేస్తే సార్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. మీకు పేపర్ లేదు, వాడు ఏమైనా వాడు చేసి లోపలేసి జీవితాన్ని చేయించాలి. ఈ 2 చట్టాలు తీసుకొచ్చారు. చాలా ఇంకో చట్టం ఇచ్చింది. ఈ పెళ్లి పిల్లలు ఉద్దేశం ఇంకో పెళ్లి చేసుకోనుకో వాడికి పెళ్లికి రాడు, వాడి పెళ్లి అక్కడ చేయలేదు. ఇది 3వ చట్టం. ఈ 3 చాలా చక్కగా చట్టాలు ఇచ్చారు. మీరు ఇప్పుడైతే అక్కడ రైలు చేయండి. భారత గ్యాస్ రావాలని ఒక చట్టము, భారతీయ సాక్ష్య సంఘాలని 4 లక్షల చట్టాలు కొత్త మనం ఇంప్లిమెంట్ అని ఈ మధ్యలో మహిళలకు చాలా రక్షణ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. అయితే బస్సులో లోపల చాలా ఖాళీ ఉంది. 4-5 ఎత్తినామేమో. ఇంకా చాలా మంది 20 మంది మా వాళ్ళు ఉన్నారు. వాడు బస్సు స్టార్ట్ చేస్తున్నారు. అసలు మేము ఎక్కుతుంటే కూడా ఇది లేదు.
డ్రైవర్ లోపలికి ఎక్కి లోపల అంత జాగుంది ఎందుకోసం ఇట్లా పోతున్నాం అంటే ఎవరు తప్పుడు చేస్తలేదు సార్. అందరం కలిసి డ్రైవర్ని పట్టుకుంటే వాడు ఆపకపోతుండే సాయంత్రం అమ్మ ఏం మాట్లాడారు ఆ బస్సులో పోతే టికెట్ తీసుకుంటాడు. టికెట్ తీసుకున్నాక అమ్మ నిలబడింది పైన సీట్లో తెచ్చి కూర్చున్నారు. ఆమె లేవంటే లేచలేదు లేచింది. ఆమె ఎంత చెప్పింది నేను ఉన్నాను కానీ ఆమె ఏం చేసింది చేసుకున్నాడు. కండక్టర్ చెప్పింది. కండక్టర్ చెప్తూ చేస్తలేడు. చక్కమైంది బస్సు చక్క కరెక్ట్ వచ్చింది. ఒక లెటర్ రాసింది. సార్ నా సీట్లో కూర్చున్నాడు నేను టికెట్ ఇది ఆ కండక్టర్ చెప్పడం భయపడాడు నేను నిలబడి వచ్చినా రాసిచ్చింది. ఈ మధ్య నేను దాని సాక్ష్యం మీద ఇచ్చిన కలెక్టర్ ఎంత నా కండక్టర్ 1000 రూపాయలు పైన 1000 రూపాయలు ఇంటికి 1000 రూపాయలే. ఎందుకంటే చెప్పండి నీ సీట్ మీకు రిజర్వేషన్ లేవలేదనుకో కండక్టర్ చెప్పి లేవాలి మన చేత కాకుంటే వింటున్నారా? ఇటువంటి అటెండెన్స్ రాకపోతే ప్రోగ్రామ్ రావాలి. ఈ దీనివల్ల ప్రోగ్రామ్ ఇటువంటి ప్రోగ్రామ్ వినాలని చెప్పండి. నూనె ప్యాకెట్ రోజు అతను వెరీ గుడ్. అంగన్వాడీలో వచ్చే చాలా కాన్ఫిడెంట్ గవర్నమెంట్ మంచిది. మామయ్య లేకుంటే ఈ నూనె ఎప్పుడు తింటిరో మీ పని హాస్పిటల్ హాస్పిటల్ ఇదేమో ఫస్ట్ అదే వస్తుంది. మహిళలకు చర్చికేమో గుర్తుకొస్తుంది. తీసుకోవాలి అమ్మ మిర్చీలు దీంట్లో చేయండి దీంట్లో టేస్ట్ ఏంటో చెప్పండి. అందుకనే ఇటువంటి అబ్బాయి ఫీచర్స్ లేకపోతే చాలా చాలా విషయాలు 200 కేజీ 10 మీరు మీకు సప్లై చేపిస్తా గర్భాలు చేపిస్తున్నా మీకు ఫోన్ నెంబర్ ఇస్తా అందరూ ఒకసారి 200 రూపాయలు 10 కేజీ గర్భాల్లో నేను చెకప్ చేసిన ఆయిల్ ఫోటో ఉంది 20 రూపాయలు సార్ ఏ ఫోన్ చేసినా సార్ ఓపెన్ రాలే నేను శాతం అంట 2 చూసిన మా హాల్లో మీ డౌట్స్ అన్ని మీ స్కూల్లో మీ దగ్గర చంటి పిల్లలు చిన్న పిల్లలు మీ అందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లులకి ముఖ్యంగా మంచి పోషకాహారం గురించి మీరు వివరించి వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైనది. సార్ ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ చేస్తారు. చాలా చాలా విషయాలు చెప్పారు. సో ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఆయిల్ గురించి అడిగారు.
సార్ మేము అటు డిస్టర్బ్ చేయము, ఇటు నుంచి వచ్చిపోతామంటే గత నెల నుంచి కూడా ఆయన వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ సహకారం మనకు అందజేశారు. అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. మీరు చల్లగా ఉండండి, ఇంకా మంచి గోపాల్ సార్ చూడండి. సార్ ఏం చేశారంటే మొత్తం గ్రామ పంచాయతీలన్నిటికీ సార్ చెక్ పవరు, ఆడిట్ పవరు, గ్రామ పంచాయతీలో జరిగే విషయాలు తను ఆడిట్ చేస్తూ ఉంటారు. సెక్రటరీలకు అందరికీ కూడా సెక్రటరీలకి సర్పంచ్లకి ఆడిట్ పవరు ఆయనకు ఉంటాయి. సారు ప్రమోషన్ మీద మన ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. వారికి కూడా మనకు సహకరించినందుకు ధన్యవాదాలు. మన గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదంటే కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదన్నా చిన్న పెద్దదానికి రెవెన్యూలో పనిచేసేవాడు ఇప్పుడు ఫుడ్ దాంట్లో పనిచేస్తున్నారు. మన లోకల్ వాస్తవులు సొంత చెప్పండి సార్, చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్తా ఇప్పుడు రాసుకుందాం. గోపాల్ సార్ రండి ఇక్కడ. చాలా థ్యాంక్ యూ మేడం, మీ మాకు అవకాశం ఇచ్చినందుకు. 2 బ్యాచ్లు, కానీ ఈ బ్యాచ్ చాలా యాక్టివ్ ఉంది మేడం. కదా బాగా పట్టించాడు. ఫుడ్, మటను, చికెన్. అంగన్వాడీ సిడిపిఓ గారు ఆమె పిలుపు మేరకు ఎండిఓ ఆఫీసు సర్వసభ సమావేశానికి నన్ను పిలిచారు. వాళ్ళు కల్తీ ఆహార నివారణ గురించి దాన్ని మాట్లాడమంటే నాది ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే 4 సబ్జెక్టులు ఉంటుంది. సివిల్ సప్లై నాది, ఎన్ఫోర్స్మెంట్ నా పేరు వెంకటేష్ ప్రసాద్, డిఎస్ఓ ఆఫీస్ రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. షాద్నార్ మొత్తం 6 మండలాలు చూసుకునాలి. ఎవరే కానీ హోటళ్ళు వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు, వాళ్ళు కన్జ్యూమర్ సిలిండర్సే వాడాలి. 1. 2 రేషన్ షాప్ డీలర్లు కరెక్ట్ ఇస్తుందా లేదని అదొకటి. 3 గ్యాసు, ఇండియన్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ ఆ గ్యాసు దాన్ని పర్యవేక్షణిస్తారు. ఈ వినియోగదారులు ఎవరన్నా ఏ వస్తువు అయినా తీసుకున్నప్పుడు మోసపోయినప్పుడు ఈ చట్టం 1986 యాక్టు వచ్చింది, డిసెంబర్ 24 నాడు వచ్చింది. తర్వాత మాడిఫికేషన్ అయ్యి 2019 యాక్టు అయింది. కాబట్టి వినియోగదారులకు ఏదే కానీ ఫోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంటికి పోయినప్పుడు తీసుకొని పోయి సామ్సంగ్ ఫోన్ తీసుకొని బిల్లు లేకుండా పోయిందనుకో, అది పని చేయనప్పుడు వాడు బిల్లు తీసుకురాలి, దానికి ఇన్వాయిస్ బిల్లు ఉండాలి, అది పనిచేస్తుందా లేదా అనేది ఎక్స్పైరీ డేట్ చూడాలి, దాని మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడాలి. ఏ వస్తువు అయినా ఫుడ్ ఐటమ్ తీసుకున్నప్పుడు కూడా ఫుడ్ది కూడా దాన్ని మ్యానుఫ్యాక్చర్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ప్రతి వస్తువు దాని ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దాని విషయంలో ఇక్కడ సర్వసభ సమావేశము ఎండిఓ ఆఫీసులో నిర్వహించి అట్టి సమావేశాన్ని నన్ను పిలిచారు. నేను వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకు చక్కగా చెప్పి వివరించిన. ఇంకెవరికైనా ఏమైనా విషయాలు ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే నా పేరు వెంకటేష్ ప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ. చూస్తా పెట్రోల్ పంపులు కానీ, గ్యాసు, రైస్ మిల్స్, రేషన్ షాప్ డీలర్స్. నమస్తే అండి. షాద్నగర్ సిడిపో నాగమణి నా పేరు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేస్తున్నాం మేము. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ప్రీ స్కూల్ మీద కొత్త కరికులం వచ్చింది మాకు. దాని మీద జిల్లాలో మొత్తం ప్రాజెక్టుకు ఒక సూపర్వైజర్ని, టీచర్ని పిలిచి మాస్టర్ ట్రైనింగ్ చేశారు సార్ జిల్లా స్థాయిలో. ఆ మాస్టర్ ట్రైనర్స్ని పెట్టి అనుభవజ్ఞులైన ఇంకా కొంతమంది సహాయంతో మేము ఇక్కడ బ్యాచ్ల వారిగా ప్రతి బ్యాచ్లో 35 మందిని పిలిచి వాళ్ళకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద అంగన్వాడీ సెంటర్స్ స్ట్రెంథెన్ కావాలని చెప్పి స్ట్రెంథెనింగ్ కోసం, పటిష్టత కోసం మేము
వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 9 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చాం సార్ మేము. ప్రతి బ్యాచ్లో 3 రోజులు. దీనికి గాను నిప్సిడ్కి వెళ్ళి, ప్రథమ్ ఎన్జిఓకి వెళ్ళి, లోకల్లో ఉన్నటువంటి మా గోపాల్ నారాయణ సారు ఇప్పుడు న్యూట్రిషనిస్ట్లను కానీ, తర్వాత ఈ కన్జ్యూమర్ ఫోరమ్స్ నుంచి కానీ, కొన్ని రైడ్స్ కానీ, పిల్లలకు ఏ విధమైన పౌష్టికారం అందించాలి, రకరకాల నిష్ణాతులతోటి మేము మా టీచర్లను తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా రేపటి ఈ జూన్ నుంచే ఈ యొక్క పాలసీ అమల్లోకి వచ్చింది. 0 నుంచి 8 ఏళ్ళ పిల్లల వరకు మేము ఆ పిల్లల్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఆ పిల్లలను స్కూల్కి ఎట్లా రెడీ చేయాలి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనే విషయం మీద ఈ కొత్త కరికులం పైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజుతోటే అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో కూడా మళ్ళీ ఇంకొకటి అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒక స్టెప్ ఉంటుంది సార్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒకటి, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు, ఇట్లాగా ప్రతి 4 నెలలకు ఒక దాని మీద మేము ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైనింగ్ అనేది 9 బ్యాచ్ల ట్రైనింగ్ ఈ రోజుతో ముగిసింది. 6 మండలాల పరిధి మాకు. షాద్నగర్, కేశంపేట, కొందూరు, చౌదరగూడ, నందిగామ, కొత్తూరు 6 మండలాలకు 311 మంది టీచర్లకి అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్స్ తోటి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. ధన్యవాదాలు. నా పేరు డి గోపాల్ నారాయణ్, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం వైస్ చైర్మన్, క్యాట్కో అండ్ రైల్వే డిఆర్సిసి మెంబర్. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ శిక్షణ కార్యక్రమంలో నాగమణి మేడం గారు వీళ్ళకి చక్కని కన్జ్యూమర్ అవేర్నెస్, ఆహార కల్తీలపై కార్యక్రమం నిర్వహించమని చెప్తే మా ఫుడ్ న్యూట్రిషన్ డాక్టర్ పిలిపించి వారి ద్వారా మంచి కార్యక్రమాన్ని, న్యూట్రిషన్ ఎలా వాడాలని, సమాజంలో ఈరోజు జరిగేటువంటి కల్తీల మోసాలపై అవగాహన తీసుకురావడానికి, ఆయిల్లో వచ్చేటువంటి ప్యాకెట్ పై ఉన్న బొమ్మను పల్లీలు చూపిస్తారు, లోపల మొత్తం కల్తీలు ఉంటాయి, అటువంటి అవగాహన తీసుకొచ్చాము. కారం పళ్ళు, తర్వాత కుర్కురే ప్యాకెట్లు 2 రూపీస్ది తీసుకొచ్చి కాలుస్తే దీపం దాకా మండుతున్నాయి. అటువంటి అవగాహన పిల్లల్లో తీసుకొచ్చి మంచి ఫుడ్, జంక్ ఫుడ్ అన్నీ మానాలి. చక్కని పల్లీలు, నువ్వులు, జామ పండ్లు, ఫ్రూట్స్ని ఎక్కువ ఆహారంగా వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ శిక్షణ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. మంచి అవేర్నెస్ అవ్వడం వల్ల ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు పిల్లర్స్లా పనిచేస్తున్నారు. వారి ద్వారా ఆ గ్రామం అంతా అభివృద్ధి జరగాలని ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇలాగే మేడం గారి ఆధ్వర్యంలో సూపర్వైజర్లు కానీ, టీచర్స్ కానీ చక్కని సహకరించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. షాద్నగర్లో ఈరోజు కన్జ్యూమర్ అవేర్నెస్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్కు నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ నూతన చట్టాలు ఈ మంత్లోనే ప్రారంభించే, అందులో 3. 1, పిల్లలను అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే చట్టరీత్యా ఆ చేసిన వాళ్ళకు జైలు శిక్ష ఉంటుంది. తర్వాత మహిళలను కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా బాధ పెడితే కూడా బాధ పెట్టినటువంటి వాళ్ళకు కూడా జైలు శిక్ష ఉంటుంది. కనుక చాలా జాగ్రత్త ఉండాలి. 2వది, మన భారత శిక్షణ ప్రకారంగా ఈ చట్టాలు బ్రిటిష్ కాలంవి మార్పు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. ఇంకా చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. చిన్నపిల్లలను, లేడీస్ను, బాలికలను ఎవరైనా అఘాయిత్యం కానీ రేప్ చేయడం వల్ల కూడా చేసినటువంటి వ్యక్తికి జీవితాంత జైలు శిక్ష ఉంటుంది. మనం చాలా ఈ చట్టాలను అవేర్నెస్ చేసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పే ఈ చట్టాలపైన చాలా వరకు జాగ్రత్త ఉండాలని. 3వ చట్టము, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని లేకుంటే అమ్మాయితో ఇష్టపడతానని చెప్పి తర్వాత అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే అటువంటి తప్పు చేసిన వానికి జీవితాంతం జైలు శిక్ష ఉంటుంది. ఈసారి ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్ పోకుండా ఆన్లైన్ ద్వారానే బుక్ చేయడానికి ఈ చట్టంలో అనుమతి లభించింది. SMS ద్వారా కూడా సమన్లు జారీ చేయడానికి ఈ చట్టాల్లో అవకాశం ఇచ్చింది. కనుక చాలా జాగ్రత్తగా మనము ఉండాలని నేను కోరుకుంటూ ఈ శిక్షణలో అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. నా పేరు గోపాల్ నారాయణ్, కన్జ్యూమర్ ఫోరం స్టేట్ క్యాట్కో వైస్ చైర్మన్గా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు. నేను రిజిస్టర్డ్ డైటీషియన్ అండ్ ఐఎమ్ ఏ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్. సో అండ్ ఐఎమ్ అన్ అడ్వైజరీ మెంబర్ ఫర్ FSSAI ఆల్సో.
సో ఈరోజు మన అంగన్వాడీ టీచర్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ట్రైనింగ్లో. సో వాళ్ళకి ముఖ్యంగా ఆహార కల్తీల గురించి చెప్పడం అయింది. ప్లస్ ఆహార కల్తీలో ఎలాంటి విషయాలు ముఖ్యంగా నోట్ చేయాలి, ఐఎస్ఐ మార్క్ ఉందా, FSSAI లైసెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఐఎస్ఐ మార్క్ ఉండాలి, అండ్ దెన్ అగ్ మార్క్ ఉండాలి ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్స్ మీద, అండ్ అది వీగన్ ఫుడ్డా లేకపోతే నాన్ వీగన్ ఫుడ్డా అనే సింబల్ ఉండాలి. ప్లస్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ బెస్ట్ బిఫోర్ డేట్ ఇవన్నీ చెక్ చేయాలి. ప్లస్ తూకాలు తనిఖీలు అంటే కరెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన ప్రపోర్షన్కి కరెక్ట్గా ప్రోడక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో వీటన్నిటి మీద అవగాహన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ గత 3 రోజుల నుంచి మేము ప్రీ స్కూల్ ట్రైనింగ్ అయ్యాము. ఇక్కడ మేము పిల్లలకు ఏ విధంగా చెప్పాలి, ప్రీ స్కూల్ గురించి, మేధా వికాసం, దాని గురించి పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలా ఇంప్రూవ్ అవుతారు పిల్లలు, దాని నుంచి ప్రీ స్కూల్ నుంచి మేము అంత ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఒక ప్రోగ్రామ్ జరిగింది, కల్తీ ఆహారము, కల్తీ నూనె, కారం, ఉప్పు, కారము గురించి, కల్తీ కుర్కురేలు పిల్లలకు ఇవ్వద్దు, అన్ని కల్తీ వస్తున్నాయని చెప్పడం జరిగింది. దాని గురించి సార్ వాళ్ళు మాకు వివరంగా